హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఈ రోజు మనం ఈ హిస్టరీ ఆప్షనల్ సిరీస్ ఏదైతే స్టార్ట్ చేసామో యూట్యూబ్ లో, దాని భాగంగా మనము డిస్కస్ చేయాల్సిన చాప్టర్ ఏంటి అంటే పోస్ట్ గుప్తా ఏజ్. ఇది లాస్ట్ చాప్టర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని మనందరికీ తెలిసిందే. సో దానిలో ఇంపార్టెంట్ థీమ్స్ అంటే హిస్టరీ ఆప్షనల్ మెయిన్స్ లో మనకి ఇంపార్టెంట్ థీమ్స్ ఏముంటాయి, దీనిపైన క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్. ఈ టైం పీరియడ్ లో మనం పొలిటికల్ డెవలప్మెంట్స్ చూసినట్టయితే, ఎప్పుడైతే గుప్తాస్ డిక్లైన్ అయినారో నార్త్ ఇండియాలో చాలా కింగ్డమ్స్ కూడా వాళ్ళ కింద ఉన్న సబార్డినేటెడ్ కింగ్డమ్స్ చాలా మంది కూడా ఇండిపెండెంట్ రూలర్స్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ నార్త్ లో ఆ పొలిటికల్ కండిషన్స్ అన్నిటిని డామినేట్ చేసిన కింగ్డమ్ ఏది అంటే, డైనాసిటీ ఏది అంటే పుష్యభూతి డైనాసిటీ ఆర్ ప్రభాకర వర్ధన అంటే మన వర్ధన డైనాసిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏది మచ్ ఆఫ్ ద నార్త్. వెన్ ఇట్ కమ్స్ టు ఈస్టర్న్ ఇండియా, గౌడ డైనాసిటీ వాజ్ ఆల్సో ఎనదర్ పవర్ఫుల్ కింగ్డమ్ అనమాట. సో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకుంటూ, ఇప్పుడు నార్త్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చే జాగ్రఫికల్ రీజన్ ఏంటి అంటే డెక్కన్ రీజన్. ఈ డెక్కన్ రీజన్ లో ద పొలిటికల్ కండిషన్స్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బాదామి చాళుక్యాస్ అని చెప్పుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పెనిన్సులర్ ఇండియా, ద political conditions came under the control of Pallavas who ruled from Kanchi. So these were the political developments. అది ఇంకొంచెం మనం ఎలాబరేట్ చేసి ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ థీమ్ ఏంటి మనం బాగా ఫోకస్ చేయాల్సిందంటే, సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎక్కడ నార్త్ లో హర్ష రూల్ ఉన్నప్పుడు ఈ సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా బాగా అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ హర్షవర్ధన టైం పీరియడ్ లో ఒక చైనీస్ పిలిగ్రిమ్ అనే అతను రావడం జరిగింది ఇండియన్ సబ్ కాంటినెంట్ కి. ఆయన పేరు హ్యూయన్ సాంగ్. ఆయన ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో జన్మించడం జరిగింది మన చైనాలో. అండ్ హీ వాజ్ ఆయన వచ్చింది బుద్ధిస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి అయినప్పటికీ, because he was born in a very rich family, aristocratic family, he was much fascinated towards the kings and their lifestyles and kingdoms and their activities. So ఈయన దాదాపు చాలా సమయము రూలర్స్ ని మీట్ అయ్యి వాళ్ళ కోర్ట్స్ లోనే చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఈయన అందుకనే ప్రిన్స్ అమాంగ్ ట్రావెలర్స్ అని పిలుస్తారు అనమాట. ఎవరు? హ్యూయన్ సాంగ్ ని. సో ఆయన ఎన్నో అద్భుతమైన అకౌంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ హీ విజిటెడ్ ద కోర్ట్స్ ఆఫ్ హర్షవర్ధన కానీ, పులకేశి II కానీ, నరసింహవర్మ I కానీ. హర్షవర్ధన was a ruler from Pushapati dynasty. మన పులకేశి II was a ruler from Badami Chalukyas, and Narasimhavarma I was a ruler from Pallava kingdom అన్నమాట. సో వీళ్ళ ముగ్గురు కోర్ట్స్ విజిట్ చేయడం జరిగింది. బట్ he shared more amicable relationship with Harsha, and he gave very beautiful accounts about Indian society. ఇక్కడ బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ గురించి కానీ, పర్టికులర్లీ నలంద యూనివర్సిటీ గురించి కూడా చాలా మాట్లాడడం జరిగింది. సో ఆ అకౌంట్స్ అన్ని కూడా మనం బాగా చదవాల్సిందే. అండ్ ఇక్కడ మనము ఇందాక పొలిటికల్ డెవలప్మెంట్స్ చెప్పినప్పుడే చెప్పాను నేను, నార్త్ లో దాదాపు పొలిటికల్ కండిషన్స్ అన్ని కూడా ఎవరికి కంట్రోల్లోకి వచ్చినాయి అంటే హర్షవర్ధన కంట్రోల్లోకి వచ్చాయి. వెన్ ఇట్ కమ్స్ టు బాదామి చాళుక్యాస్, డెక్కన్ చూసినట్టయితే బాదామి చాళుక్యాస్ చేతిలోకి రావడం జరిగింది. అండ్ పెనిన్సులర్ ఇండియా పల్లవాస్ చేతిలోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనము సోషో ఎకనామిక్ రిలీజియస్ కండిషన్స్ ఇన్ ద నార్త్ చదివేశాం కాబట్టి, వెన్ ఇట్ కమ్స్ టు ద కండిషన్స్ దట్ ప్రివైల్డ్ ఇన్ ద డెక్కన్, పర్టికులర్లీ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అ వెరీ ఇంపార్టెంట్ థీమ్. అది ఏంటి అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండర్ బాదామి చాళుక్యాస్. అది కూడా బాగా ఫోకస్ చేసి చదవాలి. వెన్ ఇట్ కమ్స్ టు పెనిన్సులర్ ఇండియా, మరి అక్కడ కూడా మనం సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ పెనిన్సులర్ ఇండియాలో పల్లవాస్ రూల్ అప్పుడు, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ రిలీజియస్ కండిషన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం బాగా ఫోకస్ చేసి చదవాలి. అంతేకాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండర్ పల్లవాస్ కూడా మనం ఫోకస్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మనం ఫోకస్ చేస్తాము, చదువుతాము, అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ బాగా చేస్తారని నేను నమ్ముతున్నాను. కానీ ప్రతి చాప్టర్ లో మనం ఒక వాక్యూమ్ గుర్తించినట్టు ఇక్కడ ఏ విధమైన వాక్యూమ్ ఉండొచ్చు. ఇప్పుడు మనము ప్రీవియస్ వీడియో చూడండి నాది, మనం గుప్తాస్ గురించి చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేసాం, ఇంపార్టెంట్ థీమ్స్ కానీ, అండ్ చాలా వాళ్ళ ఎవల్యూషన్ పర్టికులర్లీ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్. నేను అక్కడ ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఈ స్ట్రక్చరల్ టెంపుల్స్ అనే కన్స్ట్రక్షన్ మన నార్త్ లో గుప్తా ఎరాలో డెవలప్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు డెక్కన్ రీజన్, ఇట్ గాట్ డెవలప్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాదామి చాళుక్యాస్. వెన్ ఇట్ కమ్స్ టు పెనిన్సులర్ ఇండియా, ఇట్ గాట్ డెవలప్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పల్లవాస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూడింటిని ఇంటర్లింక్ చేసి ఏదైనా క్వశ్చన్ వస్తే డెఫినెట్లీ దట్ ఈస్ అ వాక్యూమ్ అనే చెప్పుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ వస్తే ఏ విధంగా రాయాలనేది చూద్దాం. దానికోసము మీకోసం ఒక శాంపిల్ క్వశ్చన్ నేను తయారు చేయడం జరిగింది. అదేంటి అనేది చూద్దాం మనం. టెంపుల్ ఆర్కిటెక్చర్ పైన ఒక క్వశ్చన్ అనేది నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. చూడండి, క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఆన్సర్ రైటింగ్ కొంచెం టఫ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం మనం. ద టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా కెన్ బి క్యారెక్టరైజ్డ్
characterized under three broad categories. The temple architecture in India can be categorized under three broad categories: Nagara, Bezara, and Dravida styles. Discuss the similarities and differences between these styles of temple architecture. క్వశ్చన్ చాలా స్ట్రైట్ అవే ఉంది అండ్ సింపుల్ గా కూడా కనిపిస్తుంది, కానీ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక ఆర్ట్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నే మనం బెస్ట్ ఫ్రెండ్ గా ఊహించుకుందాము. ఇంట్రడక్షన్ కి సంబంధించిన పాయింట్స్ మనం క్వశ్చన్ నుండే తీసుకుందాము. కంక్లూజన్ లో రాయాల్సిన పాయింట్స్ కూడా మనం క్వశ్చన్ నుండే వాడుకుందాం. సో ఇంట్రడక్షన్ వెరీ సింపుల్ గా స్టార్ట్ చేద్దాం. నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను కూడా ఈ విధంగానే రాస్తా. ఇంట్రడక్షన్ లో మనం ఏం రాద్దాము అంటే, ఇక్కడ మనం చూసినట్టయితే ఇంట్రడక్షన్ పార్ట్. సో ద క్వశ్చన్ is straight away on the temple architecture and the person is asking about the similarities and differences. Let us start the answer like this. Thus, the construction of structural temples in India, particularly in the north, it started during Gupta era and Raskondi first point, and this got developed in the Deccan during the period of Badami Chalukyas, and this got developed during the in the south, particularly in the peninsular India during the period of Pallavas. So introduction part lo manaki valid points vachesai. The following are the similarities and differences between different styles followed by them. ఏంటి ఫాలోయింగ్ దానిలో రాయాలన్నమాట. సో అక్కడ మనము ఏ పాయింట్ తోని స్టార్ట్ చేసుకోవాలి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే, మనకి ఒక త్రీ పాయింటర్స్ గా రాసుకోండి, ఒక 3 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ లో గుప్తాస్, సెకండ్ పాయింట్ బాదామి చాళుక్యాస్ అండ్ థర్డ్ పాయింట్ పల్లవాస్ అని పెట్టుకోండి. సో ద స్టైల్ ఫాలోడ్ బై గుప్తాస్, అక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ వచ్చేస్తుంది, నగారా స్టైల్. The style followed by Badami Chalukyas, Vezara style. The style followed by Pallavas, ఇది ఒక టేబుల్ లాగా రాసుకున్న పర్లేదు, పాయింటర్స్ లాగా రాసుకున్న పర్లేదు. The style followed by Pallavas, Dravida style. సో స్టైల్స్ నేమ్స్ వచ్చేసాయి ఫస్ట్ పాయింట్ లో. దిస్ ఇస్ ద ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఏది మనము వీఆర్ కంపేరింగ్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. సో డిఫరెంట్ స్టైల్స్ వర్ ఫాలోడ్. గుప్తాస్ హ్యావ్ ఫాలోడ్ నగారా స్టైల్, బదామి చాళుక్యాస్ హ్యావ్ ఫాలోడ్ వెజారా స్టైల్, అండ్ పల్లవాస్ హ్యావ్ ఫాలోడ్ దట్ ద్రవిడా స్టైల్. నెక్స్ట్, అసలు టెంపుల్ కట్టించడానికి ఒక ఫౌండేషన్ బేస్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ బేస్ ప్లాన్ అనేది ఏ షేప్ లో ఉంది అనేది మనం సెకండ్ పాయింట్ లో రాసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ద బేస్ ప్లాన్ ఫౌండ్ ఇన్ నగారా స్టైల్ ఈజ్ స్క్వేర్. ఇట్ ఈస్ స్క్వేర్ షేప్ అనమాట. బేస్ ఏ విధంగా ఉంటుంది, స్క్వేర్ షేప్. సేమ్ అనమాట. సిమిలారిటీస్ కూడా డిస్కస్ చేయాలి కాబట్టి ఇన్ వెజారా స్టైల్ అండ్ ద్రవిడా స్టైల్, అంటే డెక్కన్ రీజన్ లో పెనిన్సులర్ ఇండియాలో కూడా ద సేమ్ బేస్ ప్లాన్ ఉంటుంది. ఇట్ ఈస్ స్క్వేర్ షేప్ అనమాట. దిస్ ఇస్ వన్ సిమిలారిటీ బిట్వీన్ డిఫరెంట్ స్టైల్స్. అయితే ఇక్కడ గర్భగుడి ఏదైతే ఉంటుందో దాన్ని మనం శాంక్టమ్ శాంక్టోరమ్ అని పిలుచుకుంటాము. దానిపైన క్యాపింగ్ ఉంటుంది అనమాట, ఒక సూపర్ స్ట్రక్చర్ లాగా. ప్రతి టెంపుల్ పైన మీరు చూడొచ్చు డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం రాయాలి. ద క్యాపింగ్ ఆన్ ద శాంక్టమ్ శాంక్టోరమ్ ఇన్ నగారా స్టైల్ ఈజ్ ఇన్ కర్విలీనియర్ షేప్. ఒక కర్వ్ మాదిరిగా ఉంటుంది అనమాట. దాన్నే మనం శిఖరా అని పిలుచుకుంటాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద అనదర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రైట్. ఇప్పుడు డెక్కన్ రీజన్ కి వచ్చేయండి. వెజారా స్టైల్, ద క్యాపింగ్ ఆన్ ద శాంక్టమ్ శాంక్టోరమ్ ఈజ్ ఇన్ పిరమిడల్ స్టైల్ అండ్ వి కాల్ ఇట్ యాజ్ we call that as Vimana, and it is of moderate height. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా రాయాలి. దాన్ని ఏమని పిలుచుకుంటున్నాం మనం ఇక్కడ డెక్కన్ లో? విమానా అని పిలుస్తున్నాము. అది ఏ షేప్ లో ఉంది? ఒక పిరమిడల్ షేప్ లో ఉంది. మరి నార్త్ లో ఏ షేప్ లో ఉంది? కర్విలీనియర్ షేప్ లో ఉంది. ఇప్పుడు సౌత్ కి వచ్చేద్దాం, పెనిన్సులర్ ఇండియాకి. ద క్యాపింగ్ ఆన్ ద శాంక్టమ్ శాంక్టోరమ్ ఈజ్ ఇన్ పిరమిడల్ షేప్ and this is also called as Vimana, but it has got a greater elevation. It looks like a superstructure. ఒక పెద్ద స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తే ఎంతో అద్భుతంగా కట్టించడం జరిగింది ఇక్కడ సౌత్ లో ఆ సూపర్ స్ట్రక్చర్స్ అనేది. ఓకే, సో ఈ పాయింట్స్ మనం రాసుకోవాలి క్యాపింగ్ గురించి. ఇప్పుడు ఈ పాయింట్స్ కూడా రాస్తే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ కూడా రాస్తే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ అ కటింగ్ ఎడ్జ్. అదేంటి అంటే కాంపౌండ్ వాల్ గురించి మాట్లాడుకుందాం. ఒక టెంపుల్ కి, అంటే ఇనిషియల్లీ ఆ టైంలో ప్రాక్టీస్ చేసినప్పుడు, ఇప్పుడు ప్రతి టెంపుల్ కి కాంపౌండ్ వాల్స్ వచ్చేసాయిలేండి సెక్యూరిటీ వైజ్. అప్పుడు కట్టించిన కొత్తలో ఈ స్టైల్ ఏంటి అంటే, ఇప్పుడు మన నగారా స్టైల్ అంటే నార్త్ లో ఫాలో అయ్యే స్టైల్లో కాంపౌండ్ వాల్ ఈస్ టిపికల్లీ అబ్సెంట్. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి. అండ్ డెక్కన్ రీజన్ కి వద్దాం, మనం వెజారా స్టైల్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనం చూసినట్టయితే కాంపౌండ్ వాల్ మే బీ ప్రెసెంట్, మే నాట్ బి ప్రెసెంట్. ఇప్పుడు ఈ డెక్కన్ రీజన్ ఏదైతే ఉందో ఇట్ ఫాల్స్ అండర్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్, అదైతే మనకు తెలిసిందే. సో ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్.
రెండింటిది మిక్చరే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ డెక్కన్ రీజన్ విచ్ ఇస్ క్లోజర్ టు ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, దాని ఫీచర్స్ బాగా సిమిలారిటీస్ కనిపిస్తాయి. విచ్ ఇస్ క్లోజర్ టు ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, దీని సిమిలారిటీస్ ఎక్కువ కనిపిస్తాయి. అందుకనే మే ఆర్ మే నాట్ బి ప్రెసెంట్. ఏది కాంపౌండ్ వాల్. వెన్ ఇట్ కమ్స్ టు ద సౌత్ ఇండియన్ టెంపుల్స్, పర్టికులర్లీ ఇన్ ద పెనిన్సులర్ ఇండియా, కాంపౌండ్ వాల్ ఈస్ అ టిపికల్ క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ ఫౌండ్. ఎస్, ఇట్ ఈస్ ప్రెసెంట్, వెరీ మచ్ ప్రెసెంట్. సో కాంపౌండ్ వాల్స్ గురించి కూడా మనం చదివేసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మల్టీ పిల్లర్డ్ మండపాస్. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళినట్టయితే మనకి మండపాలు కనిపిస్తాయి, కల్చరల్ యాక్టివిటీస్, రిచువల్స్ అన్ని కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. పెళ్లిళ్ళు కానీ, మనం పేరు ఇచ్చే సెరమనీలు కానీ, వీనింగ్ సెరమనీ అంటే అన్నప్రాసనాలు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అవి మనకి మరి నార్త్ లో కనిపిస్తుందా? మల్టీ పిల్లర్డ్ మండపాస్ ఈస్ usually absent. It is not a feature found in the north. When it comes to the Deccan, again it may be present or may not be present. When it comes to the south, it is a compulsory feature found in the peninsular style, ikkada Dravidian style. So multi pillared mandapas gurinchi kuda manam maatladuskunnam. Ippudu మల్టీ పిల్లర్డ్ మనకి మల్టీ లేయర్డ్ గోపురాస్ అంటే గేట్వేస్. గోపురాలు కూడా మీకు తెలిసినాయి, గేట్వేస్ అంటారు దాటిని. అయితే ఈస్ దిస్ ఫీచర్ ప్రెసెంట్ ఇన్ ద నార్త్? నో, ఇట్ ఈస్ యూజువల్లీ అబ్సెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ద డెక్కన్, ఏది మల్టీ లేయర్డ్ గోపురా ఆర్ మల్టీ స్టోరీడ్ గోపురా అని పిలుచుకుందాం దాన్ని. మల్టీ స్టోరీడ్ గోపురాస్ ఆర్ యూజువల్లీ అబ్సెంట్ ఇన్ ద నార్త్ ఆర్ నగరా స్టైల్. And this is a feature may or may not be present in Vezara style, and it is a feature found in Dravida style. So inni మాట్లాడుకుంటాం చూడండి. And you can write up to 150 words here. It is for 15 marks. And ఇక్కడ మనకి ఇంకో డిస్కస్ చేయాల్సిన ఫీచర్ ఇక్కడ ఏంటి అంటే హోలీ ట్యాంక్. మనం తెలుసు కదా, we take a holy dip when we go to some sacred places. Is that holy tank present in the north? ఆ టైంలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్ ఈస్ అ ఫీచర్ అబ్సెంట్ ఇన్ ద నార్థన్ స్టైల్ ఆర్ నగరా స్టైల్ అని రాసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డెక్కన్ రీజన్, హోలీ ట్యాంక్ మే ఆర్ మే నాట్ బి ప్రెసెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ద పెనిన్సులర్ ఇండియన్ స్టైల్, హోలీ ట్యాంక్ ఈస్ కంపల్సరీ ఫీచర్ ఫౌండ్. సో ఇవన్నీ రాసుకున్నాము. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పాయింట్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మల్టిపుల్ ష్రైన్స్ అంటే ఒకటే కాంపౌండ్ వాల్ లోపల డిఫరెంట్ ష్రైన్స్ ఉండొచ్చా? దిస్ ఈస్ అ ఫీచర్ ఫౌండ్ ఇన్ ద నార్త్ ఆర్ నగరా స్టైల్. Different types of shrines అంటే different temples in same complex కనిపిస్తాయి. When it comes to the Deccan, it may or may not be present. When it comes to the peninsular India, it is absent. So these are all different similarities and differences between different styles of constructing temples in India. ఓకేనా? ఇప్పుడు కంక్లూజన్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నే మనం యూజ్ చేసుకుందాము. The above points clearly indicate that there is no uniformity found in constructing structural temples in India. It is broadly categorized into 3 different styles: Nagara, Vezara and Dravida styles. Full stop. So this ends the answer. So I hope you have learned fantastic facts in today's class also. Vivek signing off. Thank you so much.